కన్నా ఆకలేస్తుందా, నిద్ర వస్తుందా కదా? ఎన్ని తలలు సంతోషం కూగాయంటే ఆకలి విషయంలో ఏక మనసు కలిగింది. నిన్న మనం ఒక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం. ఏ పని చేసినా కూడా అది బెస్ట్ చేయాలి, మనం చేయగలిగినంత చేయాలి. మన దేవుడు సృష్టికర్త, క్రియేటివ్ పవర్తో దేవుడు ఈ సృష్టిని చేశాడు. తన పోలికలో మనల్ని చేసి ఆ క్రియేటివిటీ మనకు కూడా కొంత ఇచ్చాడు. ఆ క్రియేటివిటీని వాడమని దేవుడు కోరుతున్నాడు. నోవహు ఒక ఓడ కట్టడానికి ఏం కావాలి? క్రియేటివ్ స్కిల్స్ కావాలి. దేవుడు చెప్తా ఉంటే నోవహు కట్టాడు. ప్రత్యక్ష గుడారం డిస్క్రిప్షన్ మీరు చూస్తూ ఉంటే ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ. దాని మీద కలర్స్ ఉంటాయి, మోటివ్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి, వీవింగ్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ ఉంటుంది, కార్పెంటరీ ఉంటుంది, ఆల్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి అక్కడ. దావీదు కీర్తనలు రాశాడంటే ఇట్స్ ఎ పొయిటిక్ స్కిల్. దేవుడు అతనికి అది ఇచ్చాడు. బెస్ట్ పాటలు రాసేవాళ్ళు ఆరాధన రన్ చేయండి, బెస్ట్ మ్యూజిషియన్స్ కావాలి. పాత నిబంధనలో ఒక మంచి పదం ఉంది, విచిత్రమైన పనితనం కలిగిన వాళ్ళని పిక్ చేసుకొని వచ్చి దేవుడు ఆ గుడారం పనికి స్పెషల్గా వాడుకున్నాడట. బీయింగ్ క్రియేటివ్ ఈజ్ స్పిరిచువల్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. బీయింగ్ క్రియేటివ్ ఈజ్ స్పిరిచువల్. సృజనాత్మకంగా పనులు చేయటం ఒక దైవికమైన లక్షణం. మా దేవుడు కూడా ఇట్లా పనులు చేస్తాడు, బెస్ట్ చేస్తాడు. మానవ స్వభావం చూడండి. ఒక వైట్ పేపర్ ఇస్తే పడవ చేయొచ్చు అని ఎవరు చెప్పారు? ఒక వైట్ పేపర్ ఇస్తే దాన్ని పడవ చేయొచ్చు, రాకెట్ చేయొచ్చు అని ఎవరు చెప్పారు? వీ వర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆ మట్టి తీసుకొని మట్టితో బొమ్మలు చేయొచ్చని, బీచ్కి వెళ్ళగానే బీచ్లో పిచ్చిగూడులు కట్టొచ్చని, ఇసుకతో ఆటలాడొచ్చని. హూ టాట్ us? We were made in the image of God. ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, నేను దేవుని బిడ్డను, దేవుని పోలికలో చేయబడ్డాను, దేవుని చేత విమోచించబడ్డాను. నా పనులు ఎలా ఉండాలి అంటారు కదా, పండిత పుత్ర. ఎంత ఘోరం అంటే, we say our God is creator and he created everything on this face of the earth and we are not at all interested in creative activities. సండే స్కూల్ పిల్లలకి కలర్ పెన్సిల్స్ ఇచ్చి బొమ్మలు వేస్తూ ఉంటారు. కొంతమంది పాస్టర్స్ బొమ్మలు వేయించడం ఏంటి అంటారు. మరి ఏం చేయించాలి? క్రియేటివిటీ పాపం అనుకునే ఒక ఎక్స్ట్రీమ్కి క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు. How you make up your house, how you prepare your house says what you are. లోకంలో వచ్చేసింది ఆ సామెత. వాళ్ళేంటో మీకు తెలియాలంటే వాళ్ళ ఇల్లు చూస్తే మీకు అర్థమైపోద్ది. సో there are some vital factors in the way we work. ఒక వ్యక్తి పనిచేసే విధానంలో అతని స్పిరిచువాలిటీ కూడా బయట కనపడుతుంది. ఐ విల్ షో యూ వన్ వర్స్ అండ్ ఐ విల్ కంటిన్యూ. వన్ ఆఫ్ మై ఛాలెంజింగ్ వర్సెస్ 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం.
రెండవ తిమోతి 1:6. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తిమోతి నీకు ఒక కృపావరం ఉంది, నేను దాన్ని నార్మల్ చేస్తున్నాను, నీకు ఒక స్కిల్ ఉంది, స్పెషల్ ఎబిలిటీ ఉంది, దానిని నువ్వు ప్రజ్వరిల్లా చేసుకోవాలి. ప్రజ్వరిల్లా చేసుకోవాలనే మాటకి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, మొక్కజొన్న కండ్ల దగ్గర విసనకర పట్టుకొని ఒకడు ఇలా అంటూ ఉంటాడు. అలా అంటున్నప్పుడల్లా ఆ బొగ్గుల మీద ఉన్న అది అలా రగులుకుంటూ ఉంటుంది. ఫ్యాన్ ఇట్ ఇంటూ ఏ ఫ్లేమ్. దాన్ని ఇలా అని రగులు కలుపుకుంటూ ఉండాలి. దేవుడు మీకు ఇచ్చిన సృజనాత్మకతను, దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని, దేవుడు మీకు ఇచ్చిన కృప వరాలను, లేదా దేవుడు మీకు ఇచ్చిన ఒక స్పెషల్ సామర్థ్యాన్ని మీరు దాన్ని ప్రజ్వరిలా చేసుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్లో స్టర్అప్ అనే పదం వాడారు. అంటే మీరు దాన్ని కుదురుగా ఉండనివ్వకూడదు. స్టర్అప్ అంటే తెలుసు కదా, ఒక గ్లాసులో నీళ్ళలో ఏమైనా వేసి స్పూన్తో తిప్పుతాం మనం. సో యూ హ్యావ్ గాట్ సమ్ ఎబిలిటీ, సమ్ స్కిల్, అండ్ యూ నీడ్ టు స్టర్ ఇట్ అప్ ఎవ్రీ డే. When you are really made in the image of God, you should not neglect your abilities. మనకేమైపోయిందంటే, స్పిరిచువాలిటీ అంటే యాంటీ ఇంటలెక్ట్ వాతావరణం వచ్చేసింది. ఆధ్యాత్మికత అంటే తెలివితేటలతో పని లేదు, నైపుణ్యంతో పని లేదు, స్కిల్, ఆర్టిస్టిక్, ఈస్థెటిక్ సెన్స్ పని లేదు, ఊరికి ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం అనే ఒక డ్రై వైరాగ్యం దగ్గరికి వెళ్ళిపోయింది. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, యు ఫోకస్ ఆన్ యువర్ గిఫ్ట్. ప్రజ్వరిల్లా చేసుకో. దాన్ని ఎంతగా నువ్వు మెరుగుపరుచుకోగలిగితే అంత మెరుగుపరుచుకో. దేవుడు నీకు అది ఊరికినే ఇవ్వలేదు. నేను నిన్న చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఏ పని కూడా మీరు నార్మల్గా చేయొద్దు. నార్మల్గా చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ పనిచేస్తారు. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నాకు కాఫీ ఇవ్వటం మీకు ఇష్టం లేదనుకోండి, ఎలా ఇస్తారు? ఆ పాలు వేడెక్కినవి లేవు అనవసరం, షుగర్ ఎంత వేసామో అనవసరం, అటు ఇటు సరిగ్గా కొట్టామా లేదా, కలిపామా ఇచ్చామా అంతే. ఒక ఉంటుంది, బ్రదర్ షుగర్ సరిపోయినట్లేదు, పర్లేదు కదా అంటుంది. సరిపోయినట్లేదని తెలుసు, మళ్ళీ ఏమంటుంది అంటే అర్థం ఏంటి? But there are some people who really make good coffees. That says their interest. ఊరిని మాట్లాడుతాను, ఫాదర్ వండితే బాగుంటుందా, మదర్ వండితే బాగుంటుందా? పిల్లలు ఎవరున్నారు? ఎందుకు ఫాదర్ చెప్పండి? See the quick answer. దానికి వెనక సీక్రెట్ ఉంది, చెప్తాను. ఫాదరు ఆ స్టవ్ దగ్గర నుంచి కదలడు. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో అడిగి తెలియదు. అది మాడిపోద్దేమో, పొంగిపోద్దేమో అని అక్కడే ఉంటాడు. పాపం సహోదరులేమో సంవత్సరాలుగా చేసి ఇంకా 5 minutes టైం ఉంది, ఈ లోపల ఇది చేసుకుందాం, దాన్ని అక్కడ పెట్టి సిమ్లో పెట్టి కూర్చుంటారు. సో ఏంటంటే అటెన్షన్ డ్రా చేయలేదు అక్కడ, వీడు అక్కడే నిలబడతాడు. ఫాదర్ వంటలు బాగా చేయరు, కానీ వడ్డించడం చాలా జాగ్రత్తగా వడ్డిస్తారు. వీఆర్ మోస్ట్ ఆఫ్ ఈస్థెటిక్ మైండ్, పర్టికులర్లీ జెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ అన్నం పెట్టి, ఇక్కడ కర్రీ వేసి, ఈ పక్కన ఇది వేసి, ఒక నీట్గా ఒక అరేంజ్ చేసి డ్రెస్సింగ్ చేసి పెడితే మనసుకి చాలా బాగుంటుంది. అన్నం మీద కూర వేసి, కూర మీద మొత్తం వేసి ఎలా కలుపుకుంటావు కదా అంటే ఏమంటాం? సో మదర్స్ ఎంత బాగా చేసినా పిల్లలకి ఎందుకు నచ్చదు అంటే సింపుల్ రీజన్,
ద వే ఇట్ ఈస్ ప్రజెంటెడ్. నేను చాలాసార్లు వంట చేస్తాను, నేను బాగా చేయను, కానీ ఊరిని హడావుడి చేస్తాను. దాని ఒక ఏమంటాం పింగాణి ప్లేట్లోకి వేసుకొని దాన్ని ఇట్లా బోర్లించి ఒక చిన్న కుప్పలాగా చేసి దాని మీద 2 ఆకులు పెట్టి పక్కన చిన్న బౌల్ పెట్టి ఇగో ఎమ్మి అంటే డాడీ భలే ఉంది. మా ఆవిడ పక్క నుంచి అంటా ఉంటాడు, సంవత్సరాలు వండుతున్నాను. సో వేర్ లైస్ ద డిఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే క్రియేటివిటీ. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ ఎ పింక్ ఇడ్లీ? ఒక పిల్లవాడు చూశాడు, ఆ టిఫిన్ చేయట్లా, అమ్మ వాడికి వైట్ ఇడ్లీ పెడుతున్నట్టు పింక్ ఇడ్లీ పెట్టచ్చు కదా అన్న. వాడు ఎలా చూశాడు, పింక్ ఇడ్లీయా అన్నాడు. తినలేదు ఎప్పుడు నువ్వు అన్న. తినలేదన్నాడు. తింటామంటే తింటానన్నాడు. వాళ్ళమ్మ అంటుంది, ఇప్పుడు నేను పింక్ ఇడ్లీ ఇక్కడ తెచ్చిపెట్టనన్నా అంటుంది. ఆయన పక్క పంపించేసి క్యారెట్ దాని మీద పూసాం, 2 సాసులు పూసేసి పైన అరే తినరండి మొత్తం తినేస్తున్నాడు. ఎబ్బే అంటుంది వాళ్ళమ్మ. వాళ్ళమ్మకి అది ఎబ్బేనే, వాడి కళ్ళకి అది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు మాట్లాడుతున్నాం మనం ఇదంతా అంటే క్రియేటివిటీ ఈజ్ ద వైటల్ ఫ్యాక్టర్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. హౌ యూ కుక్, how you decorate your house, how you prepare food, how you serve it, the dress you wear. కొంతమంది బెడ్రూమ్ చూస్తే గందరగోళంగా ఉంటుంది, బూత్ బంగ్లాకి చిన్న నమూనాగా ఉంటుంది. అందరి ఇళ్ళకి వెళ్ళగానే ఒక డైలాగ్ ఉంటుంది అందరి ఇళ్ళు, బ్రదర్ ఇల్లు అంత గందరగోళం ఉంది ఏమనుకోమాకండి అని అంటారు. నేను అనుకునేది ఏం లేదు, యాక్చువల్ అనుకోవాల్సింది ఎవరు? మీరే. నా ఇల్లు ఇలా ఉంటే నాకు ఓకేనా అని మీరు అనుకోవాలి. నా బెడ్రూమ్ ఇలా ఉంటే ఓకేనా అని నేను అనుకోవాలి. సో నేను ఉండే హౌస్ ఇది. నాకు తెలిసిన ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఒక ఆమె, గవర్నమెంట్ వాళ్ళు సరైన ఫర్నిచర్ ఇవ్వరు కదా, ఆమె తన జీతం డబ్బులతో తన స్టాఫ్లో చిన్న టేబుల్ ఒకటి కొనేసుకుంది, ఒక కుర్చీ కొనేసుకుంది, కొని పెట్టుకుంది తన టేబుల్ మీద వరకు. ఇదేంటంటే దిస్ మై వర్కింగ్ ప్లేస్. గవర్నమెంట్ నాకేం ఇవ్వకపోయినా నా డబ్బు నేను కూర్చునే ప్లేస్, నీటి లేకపోతే ఎట్లా, నేను పెట్టుకుంటాను ఎట్లా. దెర్ ఆర్ సమ్ గవర్నమెంట్ ఆఫీసెస్ సంవత్సరాలు అక్కడే ఉద్యోగం చేస్తారు, ఆ ఇరిగిపోయిన కుర్చీలోనే కూర్చుంటాడు, ఆ ఇరిగిపోయిన టేబుల్లోనే కూర్చుంటాడు, మార్చుకుందామని అనుకోడు, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదండి. I don't want to live in a mediocre atmosphere. I don't want to do mediocre kind of work. I want to give my best and I want to be the best. నీ కృపావరాన్ని ప్రజ్వలింప చేసుకో, బెస్ట్ ఇవ్వు. నిన్ను చూసి ఎవరైనా కాపీ కొట్టాలి, అరే మీలాగా నేను చేస్తే బాగుంటుందని అనుకోవాలి, మీరు చేసినలాగా నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని వాళ్ళు అనుకోవాలి. సృజనాత్మకత, ఆధ్యాత్మికత విడతీయద్దు. లేకపోతే ఇంకేదంటే దేవుడు నమ్ముకొని వాడు ఏదో కోల్పోయినట్టు, ఎందుకు నమ్ముకున్నాను ఆ దేవుడిని, సరిగా తలదూకోలేము, సరిగా బట్టలు వేసుకోలేము, సరిగా పౌడర్ రాసుకోలేము. I know many pastors who are afraid of properly combing their hair. గట్టిగా తలదూకుంటే ఏమంటారు లోకాశలు పడిపోయాడు అనుకుంటారేమని చేతి తిట్టేటి వెనక తోసేసుకునే వాళ్ళు ఉన్నారు. దూకో, శుభ్రంగా ఉంటాకేమైంది? చింపిరి జుట్టు ఆధ్యాత్మికత అని ఎవరు చెప్పారు? కలర్స్ చేసింది ఎవరు? దేవుడేనా? వైట్ కలర్ ఒకటే చేశాడా? నేను ఒకసారి ఒక యూత్ మీటింగ్కి బ్లాక్ షర్ట్ వేసుకెళ్ళా. ఆ పాస్టర్ గారు ఎలా చూస్తున్నాడంటే నా ఇంకా, బ్రదర్ ఇంకొక షర్ట్ ఏం లేదా? అరే ఏమైంది, బాగానే ఉంది కదంటే, బ్లాక్ కదా. అప్పుడు నేనేమన్నానంటే బైబిల్, మరి బైబిల్ కలరు
అప్పుడు బైబిల్ చదవకుండా మానేద్దామా? అది వేరు బ్రదర్. నేను ఊరిని నవ్వుతాను, బాగా చెప్తే తెలిసిన ఆయన, అందుకే గుడి చేయించుకోపోయారా అన్నాను. ఎందుకు అన్నాడు. ఇది కూడా బ్లాక్కే కదా అంటాను. ఓ మీరు అట్లా వచ్చారా అన్నాడు. నేనేం డ్రైవ్ చేస్తున్నాను మీకు అర్థమవుతుందా? గివింగ్ అవర్ బెస్ట్, డూయింగ్ అవర్ బెస్ట్, బీయింగ్ ద బెస్ట్ చాలా ఇంపార్టెంట్. వెన్ దిస్ వరల్డ్ లుక్స్ ఎట్ అస్, ఈ సమాజం మనం చూసినప్పుడు దేవుడు నమ్ముకొని వాళ్ళు బాగున్నారా లేకపోతే ఏమైనా కోల్పోయారా? నీ డ్రెస్ బాగుంది సిస్టర్, చాలా బాగుంది, మేము వేసుకోకూడదుగా? ఆ ఒక్క మాటలో వాల్యూమ్స్ ఆఫ్ డిప్రెషన్ కనపడుతూ ఉంటుంది అనమాట. వేసుకో, ఎవరు వద్దన్నారు? మేము వేసుకోకూడదుగా. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీరు ఒక పనిని చేసే విధానంలో మీ విశ్వాసం బయటపడుతుంది. మీరు ఏ దేవుడు నమ్ముకున్నారో ఆ దేవుడి గురించి ఇండైరెక్ట్గా మీరు మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ హౌ ఐ డూ ద థింగ్స్ బికాస్ దిస్ ఈజ్ హూమ్ ఐ బిలీవ్ ఇన్. నా పని విధానం ఇది, నేను ఇలా ప్రవర్తిస్తాను, ఇలా పనులు చేస్తాను, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు కూడా అలాగే ఉంటాడు. పాత నిబంధనలో ఆయన చెప్పాడట, 6 దినాలు కష్టపడండి, 7వ దినాన విశ్రాంతి తీసుకోండి. ఎందుకు అన్నాడంటే, నేను 6 దినాలు సృష్టిని చేశాను, 7వ రోజు నేను విశ్రమించాను, మీరు కూడా అలాగే చేసుకోండి. యు ఫాలో మై వర్క్ ప్యాటర్న్, యు ఫాలో మై రెస్ట్ ప్యాటర్న్. చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకునేవాడంట, ఎవరి ఇల్లు, ఎవరి ప్రజలు అంటే ఇశ్రాయేలీలు. ఎవరు మీ దేవుడు? అదే ఏ దేవుడైతే 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని విశ్రమించాడో ఆ దేవుడు. విచ్ ఈజ్ వై వీ ఫాలో సాబత్. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని ప్రధానమైన విషయాలు ముగింపులో చెప్తున్నాడు. మీరు పనిచేసే విధానం ఒకటి ఉంది. మీ ఇంట్లో ఎలా ఉంటారు, మీ ఆఫీస్లో ఎలా ఉంటారు, మీరు పర్సనల్గా ఎలా ఉంటారు, ఆల్ మ్యాటర్స్. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24లో నిన్న మనం చూసాం. మనుషుల నిమిత్తం కాదు, దేవుని నిమిత్తం పనిచేయండి. మనుషుల నిమిత్తం కాదు, దేవుని నిమిత్తం పనిచేయండి. మనుషుల నిమిత్తం పనిచేయటం అంటే ఏంటి, దేవుని నిమిత్తం పనిచేయటం అంటే ఏంటి మనకు తెలిస్తే యూ విల్ సీ ఏ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. 3 పదాలు మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి రికగ్నిషన్. మనం చాలాసార్లు పని చేస్తాము, గుర్తింపు కోరుకుంటాము. ఆ సరైన గుర్తింపు మనకు రాకపోతే ఇక ఆ పని చేయటానికి మనకు ఇంట్రెస్ట్ ఉండదు. మన ఆఫీస్లోనో, మన ఫెలోషిప్లోనో, మన చర్చ్లోనో ఏదైనా పని చేసినప్పుడు ఎవరు దాన్ని రికగ్నైజ్ చేయకపోతే వీ లూజ్ ఇంట్రెస్ట్. ఎందుకు బ్రదర్ అంత చేసినా కూడా ఏం పట్టించుకోరు, కనీసం ఒక మాట థ్యాంక్స్ అని కూడా అనరు అన్నప్పుడు రెండోసారి ఆ టాస్క్ మళ్ళీ ఇచ్చినప్పుడు చేయాలని అనిపించదు. రికగ్నిషన్ కోరుకోవటం తప్పని నేను అన్ను, బట్ మనుషుల దగ్గర నుంచి ఒకసారి అది దొరకకపోవచ్చు, అండ్ యూ మైట్ బి డిసప్పాయింటెడ్. సెకండ్ వన్, అప్రిషియేషన్. నేను ఒకరిని పనిచేస్తానని గుర్తించేవాళ్ళు ఉండాలి. 2, కనీసం వెల్ డన్, గుడ్, బాగా చేసావు, గ్రేట్ జాబ్ అనేవాడు కూడా ఉండాలి. అలా ఎవరు అనలేదనుకోండి మనకు ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ పర్టికులర్లీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు 3rd కేటగిరీ, వీ సీక్ సమ్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఆర్ ప్రమోషన్. ఒక చిన్న రికగ్నిషన్తో పాటు ఈ పని బాగా చేసావు కాబట్టి ఇదిగో ఈ బాధ్యత కూడా నీకు ఇస్తున్నాను, లేకపోతే ఈ చిన్న టోకెన్ ఆఫ్ ఆనర్ నీకు ఇస్తున్నా అన్నప్పుడు దట్ వుడ్ బి వెరీ సాటిస్ఫైయింగ్. న్యాచురల్గా కోరుకుంటాం మనం రికగ్నిషన్, అప్రిషియేషన్ అండ్ ప్రమోషన్. బట్ సాడ్ థింగ్ ఏంటంటే అది మనం లోకం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మనకు వర్కౌట్ అవ్వదు. లోకం నుంచి ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నంలో మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఈ రికగ్నిషన్ కోసం అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది.
ఈ అప్రిషియేషన్ కోసం, వాడి కళల్లో పట్టడం కోసం మనం కొంచెం కాని బిహేవియర్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ పై వచనాల్లో రాశాడు, హస్బెండ్స్ ఎలా ఉండాలి, వైఫ్స్ ఎలా ఉండాలి, లేకపోతే యజమానులు ఎలా ఉండాలి, ఇవన్నీ రాసుకుంటా వచ్చి మధ్యలో ఒక చోట అన్నాడు, కనపడవలనని కాక, కంటికి కనపడవలనని కాక. ఎప్పుడైతే నువ్వు ఒక చోట పనిచేస్తూ ఉంటావో, బీట్ యువర్ ఆఫీస్ ఆర్ యువర్ చర్చ్ ఆర్ యువర్ ఆర్గనైజేషన్ ఆర్ వాట్ ఎవర్, ఎక్కడైతే నువ్వు పనిచేస్తూ ఉంటావో అక్కడ నీకు ఒక శోధన ఉంది. ఏంటి ఆ శోధన అంటే, కనపడేలాగా షో చేయటం. ఒరిజినల్గా పని చేయరు, కానీ పని చేస్తున్నట్టుగా షో చేయటం. ఇందులో ఉన్న ప్రధానమైన టెంప్టేషన్ ఏంటంటే, యజమాని ఉన్నప్పుడు పని చేస్తాడు, యజమాని లేనప్పుడు పని చేయడు. ఏంటి వాళ్ళ ఆఫీస్ అంతా సైలెంట్గా ఉంది, బాస్ వచ్చాడా అంటారనమాట. అంటే బాస్ ఉంటే ఆఫీస్ అట్మాస్ఫియర్ ఒకలాగా ఉంటుంది, బాస్ లేకపోతే ఇంకోలాగా ఉంటుంది. హ్యూమన్ నేచర్ అది. బాస్ ఉన్నా ఒకలాగా లేకపోయినా ఒకలాగా పని చేసుకునే క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అది అపోస్తలుడు మాట్లాడుతున్నాడు. మనుషుల నిమిత్తం కాదు, మీరు ప్రభువుకి చేస్తున్నాను అన్నట్టుగా చేయాలి. మీ బాసు నిజానికి ఈయన కాదు, మీ బాసు నిజానికి ప్రభు. మీరు నమ్మకంగా ఎందుకు పనిచేస్తారు? దేవుణ్ణి బట్టి. మీరు నమ్మకంగా పంక్చువల్గా టైంకి ఎందుకు వస్తారు ఆఫీస్కి? దేవుణ్ణి బట్టి. వీడు తిడతాడని కాదు, బాస్ తిడతాడని కనుక మీరు వస్తూ ఉంటే ఎక్కువ కాలం మీరు దాన్ని మెయింటైన్ చేయలేరు. బాస్ కోసం మీరు చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ హిపోక్రసీ. యజమాని ఉన్నప్పుడు ఒకలాగా పనిచేయటం, యజమాని లేనప్పుడు ఒకలాగా పనిచేయటం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేయటం, ఎవరూ లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయటం. ఫాదర్ ఉంటే పిల్లలు ఒకలాగా ఉంటారు, ఫాదర్ లేకపోతే ఇంకోలాగా ఉంటారు. దెర్ ఆర్ సమ్ థింగ్స్. బట్ ఎవరికి వాళ్ళు అనుకోవాల్సిన విషయం ఏంటంటే, వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ గాడ్ సేక్. నేను ఏ పని చేసినా ఆ పని నేను ప్రభువుని బట్టి చేస్తున్నాను, దేవుని బట్టి చేస్తున్నాను. నేను ఉదయం మాట్లాడుకున్నాం, మనకి రివార్డ్ ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. రికగ్నిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఆ పనిని, ఆ పరిచర్ను బాగుగా చేస్తే నెక్స్ట్ లెవెల్కి ఎవరు తీసుకెళ్తారు? దేవుడు తీసుకెళ్తాడు. సో వీ లుక్ ఎట్ గాడ్. భూమి మీద యజమాని వెరీ గుడ్ అని ఒకవేళ అంటాడేమో, లేకపోతే చిన్న ఫేవర్ చేస్తాడేమో, కానీ ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్ దేవుడి చేతిలో ఉన్నాయి. ఇటర్నల్ రివార్డ్ దేవుడి చేతిలో ఉంది. మనుషుల్ని సంతోషపెట్టాలని చూడొద్దు, దేవుణ్ణి సంతోషపెట్టాలని చూడాలి. ఇక్కడున్న ఒకే ఒక కీ పాయింట్ ఏంటంటే, నేను టైంకి వెళితే నా బాస్ సంతోషపడతాడని ఆలోచించకూడదు. నేను టైంకి వెళితే నా ప్రభువు సంతోషిస్తాడు. నేను నమ్మకంగా పనిచేస్తే మా యజమాని సంతోషిస్తాడని చూడకూడదు. నేను నమ్మకంగా పనిచేస్తే దేవుడు సంతోషిస్తాడు. నేను ఒక పని చేసేటప్పుడు నా చుట్టూ ఉన్న కలీగ్స్నో, ఫ్రెండ్స్నో, బంధువులనో, నా ఆఫీస్లో ఉన్న నా పైన ఉన్న నా ఆఫీసర్స్నో చూడకూడదు. నేను విల్ గాడ్ బీ హ్యాపీ వైల్ ఐఎమ్ డూయింగ్ దిస్? ఈ పని చేస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడా? నువ్వు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావు, ఎవరు సంతోషించాలి? గాడ్. వంట చేస్తూ ఉంటాం, ఎవరు సంతోషించాలి? గాడ్. వెల్ డన్, బాగా చేసావమ్మా కూర అని ఒకవేళ దేవుడు అనాలి అంటే చెప్పండి, అప్పుడు వంట చేసే ప్రొసీజర్ మారిపోద్ది. జాబ్ బాగా చేసా, వెరీ గుడ్ అని దేవుడు నన్ను అనాలి అంటే నా ఉద్యోగం చేసే ప్యాటర్న్ మారిపోద్ది. ఇల్లు బాగా సర్దావు అని అనాలంటే, దేవుడు అనాలి అంటే ఇల్లు సర్దే పద్ధతి మారిపోద్ది. ఎవరు నన్ను రికగ్నైజ్ చేయాలి, ఎవరు నన్ను నోటీస్ చేయాలి,
ఎవరు నన్ను అప్రిషియేట్ చేయాలి? సో ఒకటే కొలమానమట, మనుషులు కాదు, దేవుడు. ఇట్ ఈస్ గాడ్ హూ నోటీసెస్ అస్, హూ రికగ్నైజెస్ అస్ అండ్ హూ రివార్డ్స్ అస్. ప్రభు కొరకు. అందుకని మీరు ఏ పని చేసినా కూడా అది దేవుని కొరకు. నేను చెప్పాను కదా, రూత్ గ్రాహం అనే ఆమె గిన్నెలు తోముకుంటే ఏముందంటే, ఇక్కడ ఆరాధన రోజుకు 3 సార్లు జరుగుద్ది. ఫర్ హర్ డూయింగ్ సమ్ నార్మల్ రెగ్యులర్ థింగ్స్ ఇన్ ద కిచెన్ ఈజ్ వర్షిప్. ఎందుకు వర్షిప్ అన్నారు అది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను గదులు ఊడవాలి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు సంతోషపడేలాగా నేను గది ఊడవాలి. అండ్ ఐ థింక్, హౌ కెన్ గాడ్ బి హ్యాపీ విత్ మై క్లీనింగ్ ద రూమ్ అని అనుకున్నప్పుడు ఏం చేస్తాను? ఐ విల్ గివ్ మై బెస్ట్. జాగ్రత్తగా పనిచేస్తాను. ఎప్పుడైతే నేను జాగ్రత్తగా పనిచేస్తానో, ఐ పుట్ ఆల్ మై హార్ట్ ఓవర్ ఇట్. శ్రద్ధగా పనిచేస్తాను, సణుక్కోకుండా చేస్తాను, దేవుడిచ్చిన ప్రివిలేజ్ అనుకొని చేస్తాను, ఇష్టంగా చేస్తాను. దేవుడిని సంతోషపెట్టడం కోసం దేవుడిచ్చిన ప్రివిలేజ్ అనుకొని జాగ్రత్తగా చేసే పనిని ఏమంటారు? వర్షిప్. ఎక్కడో కొంచెం అది ఉల్టా పడింది ఆ స్టేట్మెంట్. వర్క్ ఈజ్ వర్షిప్ అంది లోకం. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే అది వేరే సెన్స్లోకి వెళ్ళిపోద్దట. మన ఉద్దేశం అది కాదు. వీ వర్షిప్ గాడ్ త్రూ అవర్ వర్క్. పని చేయటమే భక్తి కాదు, పని చేయటం ద్వారా కూడా నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. ఆ పని నేను కేర్లెస్గా చేశానంటే అర్థం ఏంటంటే, ఈ పని చేయటంలో ఐ డోంట్ కేర్ అబౌట్ గాడ్ అని అర్థం అన్నమాట. ఒక పని నేను కేర్లెస్గా చేస్తున్నానంటే, ఈ పని నేను ఎలా చేస్తే నీకెందుకు అని నేను ఇండైరెక్ట్గా దేవుడు అన్నట్టు. లేదా ఆ పని నేను శ్రద్ధగా చేస్తున్నాను అన్నప్పుడు, గాడ్ ఈజ్ కన్సర్న్ ఈవెన్ దిస్ థింగ్ ఆల్సో అన్నప్పుడు, అది కూడా నేను ఇష్టంగా చేస్తాను. యుఎస్ఐ మొట్టమొదటి స్టాఫ్ వర్కర్ ఒక ఆయన, అభిషేక్ బ్రదర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి మేము ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో, మేబీ కొంత ఎర్లీ డేస్లో, ఆయన ఒకసారి మచిలీపట్నం వచ్చాడట. మచిలీపట్నం వచ్చి మధ్యలో అంటే ఒక దేనబంధు గారు అని ఆయన ఇంటికి వచ్చాడు. మాట్లాడుతూ మధ్యలో వేసి, అంకుల్ వాష్రూమ్కి ఎక్కడికి వెళ్ళాలి, అటు ఉంది నాన్న అంటే వెళ్ళాడు. ఎంతసేపటికి రావట్లేదు. పావుగంట అయిపోయింది, 20 minutes అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఈయన డౌట్ వచ్చి వెళ్ళి, అభి అంటున్నాడట ఆయన. అంకుల్ వస్తున్నాను, ఒక 2 minutes అంటున్నాడు. తర్వాత బయటకు వచ్చాడు. ఏంటంటే ఏ లేదన్నా కొంచెం చిన్న లేట్ అయింది కొంచెం. ఈయన ఏమనుకున్నాడంటే మేబీ స్టమక్ అప్సెట్ అయిందేమో కొంచెం. ఒక అరగంట తర్వాత దీనబంధు గారు ఎందుకో వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ బాత్రూంలోకి వెళ్ళి చూడగానే దగ మెరిసిపోతుంది. అది క్లీన్ అండ్ టైట్. ఏంట్రా మా బాత్రూమ్ ఇంత అందంగా ఉంది, అసలు ఎప్పుడు చూడలేదు ఇంత అందంగా, ఎంత క్లీన్గా ఉంది. డౌట్ వచ్చి, తమ్ముడు నువ్వేమన్నా క్లీన్ చేసావు ఇది అని. ఆయన చాలా సింపుల్గా ఎస్ అన్నా. అరే నువ్వెందుకు క్లీన్ చేయటం, మన సర్వెంట్స్ ఉన్నారు కదా. నో ఐ షుడ్ డూ ఇట్. ఏంటి అంటే ఆయన ఉద్దేశం, నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చాక, మేబీ నా మాటలు చాలా కష్టంగా అనిపించవచ్చు. బాత్రూమ్ కూడా నిన్న కిచెన్ అన్నాడు, వాడు బాత్రూమ్ అంటున్నాడు. ఆయన ఏమన్నా అంటే, నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చాక నా తర్వాత ఎవరైనా బాత్రూంలోకి వెళ్తే, లెట్ దెమ్ నో హియర్ కేమ్ ఏ క్రిస్టియన్. లెట్ సంబడి నో హూ కమ్ ఆఫ్టర్ మీ అండ్ వాచ్ దిస్. నాకు ముందు ఒక క్రిస్టియన్ వచ్చి వెళ్ళినట్టున్నాడు అని అనుకోవాలి. జాన్ కెనడీ అనే ఒక మిషనరీ, ఆయన నేను పర్సనల్గా చూశాను. ఓ రోజు ఒక ఇంట్లో ఆయనకి అకామిడేషన్ ఇచ్చారట. పొద్దున్నే 6 o'clockకి మీటింగ్కి వెళ్ళాలి. బ్రదర్ నేను పొద్దున్నే రెడీ అయ్యి లేపుతాను, మీరు రెడీ అవ్వండి అన్నారు. పొద్దున్న ఈయన లేచాడు, 6 కల్లా రెడీగా ఉన్నాడు. అంతా డ్రెస్ చేసుకొని, బ్యాగ్ పట్టుకొని, బైబిల్ పట్టుకొని.
ఈ బ్రదర్ వచ్చి, బ్రదర్ బయలుదేరదామా అంటే బయలుదేరదాం, రెడీ. బయటకు వచ్చి చూస్తే అన్ని కొత్తగా చెప్పులు కనపడుతున్నాయి, కొత్తగా చెప్పులు కనపడుతున్నాయి, కొత్తగా షూస్ కనపడుతున్నాయి, అన్ని పాలిష్డ్, క్లీన్. ఈయన ఎత్తుకుంటున్నాడు, నా చెప్పులు ఎక్కడ, నా చెప్పులు ఎక్కడ, నా చెప్పులు ఎక్కడ అని. ఆ మిషనరీ గారంట, అక్కడెక్కడ ఉంటాయి చూడు అన్నాడు. చూసి చూసి లాస్ట్కి, మన చెప్పులు ఇంత శుభ్రంగా ఉండవే అని అనుకొని, బ్రదర్ ఏంటి మీరేమన్నా అన్నాడంట. అప్పుడు ఆ మిషనరీ గారు అన్నట్టు, ఎస్, నా షూస్ ఎలాగూ పాలిష్ చేసుకుందామని కూర్చున్నాను, పనిలో పని మీ అందరు అన్ని ఫ్యామిలీ హౌస్ హోల్డ్ మొత్తం క్లీన్ చేశాడు. ఎందుకంటే వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఎలాగో నా చెప్పులు క్లీన్ చేసుకుంటున్నాను, సిస్టరీ, బ్రదరీ, పిల్లలు అందరూ మొత్తం క్లీన్ చేశాడు. బికాస్ ఫర్ హిమ్ వర్క్ ఈజ్ వర్షిప్. వాళ్ళ చెప్పులు నేను కడగటం ఏంటి, వాళ్ళ గదులు నేను నో నో నో. నేను ఏ పని అయితే చేస్తున్నానో అది దేవుడు నాకు ఇచ్చిన పని, అది నీకు చేస్తాను, ఎవరికైనా చేస్తాను. బికాస్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్, దేర్ బై ఐ వర్షిప్ గాడ్. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? మీరేమి చేసినాను మనుషుల నిమిత్తం కాదు, ప్రభు నిమిత్తం చేయండి. క్యాచ్ వాడు ఉంది అక్కడ, ఏంటది? మనస్ఫూర్తిగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి, విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయంతో చేసే పని ఏమంటారు? వర్షిప్. నీ పూర్ణ ఆత్మతో చేసే పని ఏమంటారు? వర్షిప్. నీ పూర్ణ వివేకంతో, సృజనాత్మకతో, ఇష్టంగా చేసే పని ఏమంటారు? వర్షిప్. మీరేం చేసినాను దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా ఆ పని చేస్తే గాడ్ విల్ బీ హ్యాపీ అండ్ యూ విల్ హ్యావ్ ఇటర్నల్ రివార్డ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.